మొత్తానికి పొలిటికల్ వెండెట్ కేసు ఇది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసులు పెడుతున్నారు. ఎక్కడ వాస్తవాలు లేవు, ఎక్కడ డాక్యుమెంట్స్ లేవు, ఎక్కడ ఆధారాలు లేవు, కనీసం సాక్షులు కూడా లేరు. సో కేవలం బురద జల్లడానికి ఉపయోగిస్తున్నటువంటి కేసులు మాత్రమే అని చెప్పేసి కేటీఆర్ తరపు న్యాయవాదులు కోర్టు ముందు మాట్లాడుతున్నటువంటి మాటలు. రైట్, ఇదే అంశంపై మాట్లాడడానికి రామారావు ఎమ్మినేని గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ న్యాయవాది. రామారావు గారు నమస్తే. సో ఈ కేసును ఎట్లా ఒక రాజకీయ కక్ష సాధింపుగా చూడాలా? ఎక్కడ లంచం ఇవ్వలేదు, ఎక్కడ లంచం తీసుకోలేదు అని మోరోవర్ హెచ్ఎండిఏకు ఆయన వైస్ చైర్మన్గా ఉన్నారు. ఆయన మౌఖిక ఆదేశాలతోనే ఈ 55 కోట్ల నిధులు కూడా ఆ సిఇఓ కంపెనీ ఏదైతే ఎఫ్ఈఓ కంపెనీ ఉందో ఫార్ములా ఈరేస్కు వాళ్ళకి వెళ్ళాయి, అవి ఇంకా అక్కడే ఉన్నాయి. దీంట్లో ఎక్కడ అవినీతి జరగలేదు. బట్ ఒక అంటే వెళ్ళాల్సినటువంటి రూట్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఒక తప్పుడు మార్గంలో పోయింది, అక్కడటువంటి ఎలక్షన్ కోడ్ కూడా ఉంది, దాన్ని కూడా పాటించలేదు అన్న కోణంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఎట్లా చూడొచ్చు ఈ కేసును? ఎంతవరకు ఈ కేసు ముందుకెళ్తుంది, ఎంతవరకు నిలుచునేటువంటి అవకాశం కనిపిస్తోంది? అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఒక ఫార్ములా ఈ రేసింగ్ అనే ఈవెంట్ ను పోటీ తత్వంతో గతంలో మన తెలంగాణకు తీసుకురావడం ఆయన తప్పన్నట్టు, కేటీఆర్ గారు తప్పన్నట్టు. అదే విధంగా దీనిలో ఏదో అయినట్టు మన నేమ్ ది డాగ్ టు బి మ్యాడ్ ఫర్ కిల్లింగ్ ఇట్ అనే ఒక అయితే అదే పదాలు ఏంటంటే ఒక వ్యక్తి ఐ థింక్ రామారావు గారు సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది, మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతోంది. సో ఆన్ ఎయిర్ ఈజ్ నాట్ క్లియర్. నాట్ క్లియర్ వాయిస్ చాలా బ్రేక్ వస్తుంది రామారావు గారు. పీసీఆర్ వీలైతే ఫోన్ లైన్ కనెక్ట్ చేయండి రామారావు గారికి, ఫోన్ లైన్ కనెక్ట్ చేయండి. రామారావు గారు, అయితే దీంట్లో అంటే దీన్ని పూర్తిగా మసి పూసి మారేడుకాయ చేయడం అనే ఆలోచనతో ఉన్నట్టున్నది ప్రభుత్వం. ఏదో గతంలో కొంతమందిపై కేసులు పెట్టడం, టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది మీద కేసులు పెట్టడం జరిగింది వాళ్ళు చేసిన పనులకు. అయితే దాని అత్యధిక శాతం కేసులుగా ఉన్న సీఎం గా మన ముఖ్యమంత్రి గారు గుర్తింపు పొందారు. అయితే ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ కేసు మనం చూసుకుంటేనైతే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక ఫార్ములా 1 అనే కంపెనీని మన రాష్ట్రానికి ఆహ్వానించడంలో కీలక పాత్ర పోషించారు కేటీఆర్ గారు. అయితే దీనిలో నోడల్ ఏజెన్సీ ద్వారా ప్రభుత్వ సంస్థ నుండి పేమెంట్స్ అనేటివి జరిగినాయి. దీంట్లో రామారావు గారు, దీంట్లో అంటే కేటీఆర్కి అనుకూలంగా ఉండేటువంటి వర్షన్ ఏంటి? ప్రభుత్వం ఏ అంశాల మీద ఎక్కువగా వాదన చేస్తోంది? ఇందాక అడ్వకేట్లు మాట్లాడారు, ఇక్కడ అసలు ఎక్కడ ఛార్జ్ షీట్ కూడా లేదు, ఎవిడెన్స్లు లేవు, సాక్ష్యాలు లేవు, కనీసం విట్నెస్లు లేవు, ఇది అప్లికేబుల్ కాదంటూ హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఈ కేసు కొట్టేసేటువంటి అవకాశం కనిపిస్తుంది, పొలిటికల్ వెండెట్టా ఉందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. బట్ పాయింట్ ఏంటంటే ప్రజా ప్రయోజనం కోసం తీసుకున్నటువంటి ఒక పరిపాలన నిర్ణయం అని కోర్టు భావిస్తుందా? వ్యక్తిగత లాభం కోసం చేసింది కాదు అని కోర్టు భావించేటువంటి అవకాశం ఉంటుందా దీంట్లో? నేను వ్యక్తిగతంగా అడ్వకేట్ గా ఉంటే నేను దీంట్లో ఒక డిశ్చార్జ్ పిటిషన్ అనేది చేస్తుంటే, ఇప్పుడు ఫస్ట్ సంబంధం వచ్చినాయి కాబట్టి మొదటిసారి అపేర్ అవుతుంది కాబట్టి ఆ ఆలోచన చేస్తారేమో.
అయితే దీనిలో నోడల్ ఏజెన్సీ ద్వారా పేమెంట్స్ అనేటివి జరిగినాయి. రెండవది ఏంటంటే గతంలో ఒక ఒప్పందం ఆధారంగా పేమెంట్స్ జరిగినాయి. ఆ ఒప్పందాన్ని ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వద్దనుకున్నది. దానిలో భాగంగా దాంట్లో వివిధ అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఏదన్నా అంతర్జాతీయ ఒప్పందం జరిగినప్పుడు దానిలో వివిధ అంశాల ప్రస్తావన ఉంటది. ఇప్పుడు సంథింగ్ ఒకటి ఆర్బిట్రేషన్ క్లాజ్ అనేది ఉంటది. అయితే గతంలో కూడా ఎన్నో ఒప్పందాలు, ఇప్పుడు మీరు బాన్పిక్ చూడవచ్చు, అదే విధంగా ఈమార్ చూడవచ్చు, అదే విధంగా అంతర్జాతీయ ఒప్పందాలు రస్ అల్ ఖైమా కావచ్చు. రస్ అల్ ఖైమాకు సంబంధించిన కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అయితే గతంలో చేసిన ఒప్పందాలకు అనుబంధంగా ఎన్నో అంశాలు దాంట్లో ప్రస్తావించడం జరుగుతుంది. అయితే ఎటువంటి దాన్ని లీగల్ స్క్రూటినీ చేయకుండా అంత నేనే అన్నట్టు సిస్టమ్స్ కు సిరీస్ కి మధ్య వ్యత్యాసం తెలియని మన ముఖ్యమంత్రి వెబ్ సిరీస్ అనడం అని కామెంట్ చేయడం జరిగింది. అమెజాన్ డాటా సెంటర్ ఓపెనింగ్ లో వెబ్ సిరీస్ అని కామెంట్ చేయడం జరిగింది. అయితే ఎటువంటి న్యాయ సలహా తీసుకోకుండా, ఎటువంటి దాని మీద ఇది రాష్ట్రానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది కాకుండా కేవలం వ్యక్తిగత కక్షతోనే, అంటే మీరు అన్నట్టు రామారావు గారు, నోడల్ ఏజెన్సీ ద్వారా పేమెంట్స్ అయినా మోర్ ఓవర్ ఒక అంతర్జాతీయ ఒప్పందం అండ్ ఇది కాంట్రాక్ట్ కూడా ఉంది. ఆ ఒక్క సంవత్సరానికే కాదు, మరుసటి సంవత్సరానికి కూడా. సో అనూహ్యంగా ప్రభుత్వం మారిపోయింది ఇక్కడ. సో ఈ పరిణామాలు ఎట్లా ఉంటాయి రేపు పొద్దున ఆ కంపెనీ నుంచి ఎట్లాంటి పరిణామాలు ఉండొచ్చు? అండ్ మోర్ ఓవర్ ఇంకొక పాయింట్ ఏంటంటే హెచ్ఎండిఏ ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ బాడీ. సో ఇండిపెండెంట్ బాడీకి వైస్ చైర్మన్ గా కేటీఆర్ ఉన్నారన్నది ఇక్కడ ఉన్నటువంటి అంశం. అండ్ మోర్ ఓవర్ హెచ్ఎండిఏకు నిర్ణయం తీసుకునేటువంటి చట్టబద్ధమైనటువంటి అధికారం ఉందా? హెచ్ఎండిఏ బైలాస్ ఏం చెప్తున్నాయి? హెచ్ఎండిఏకి అంటే సంస్థాపరంగా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్నది. అయితే దీంట్లో ఎక్స్ అఫిషియో కావచ్చు, లేకుంటే ఒక హానరీగా ఉన్న ప్రజాప్రతినిధిని దీంట్లో పాత్ర ఉందనడం అనేది అంటే అవగాహన రాహిత్యానికి పరాకాష్ఠగా కనబడుతుంది మనకు. ఇంత అవగాహన కూడా లేకుండా అంటే బట్టగాల్చి మీద వేసినట్టు ఎట్లా పడితే ఎట్లా ఫార్ములా ఈ రేస్ అని ఇదని అదని. అయితే దీనిలో ప్రధానమైన అంశం ఏంటంటే ఇట్ ఈస్ అ సివిల్ కాంట్రాక్ట్. ఇట్ ఈస్ అ సింపుల్ సివిల్ కాంట్రాక్ట్. అది కాకుంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కాకుండా రెండు ప్రభుత్వ సంస్థల మధ్యలో, అంటే ఒక ప్రైవేట్ సంస్థ, విదేశాలకు చెందిన ప్రైవేట్ సంస్థ, ఒక ప్రభుత్వ సంస్థ మధ్యలో జరిగిన ఒక కాంట్రాక్ట్ మాత్రమే. అదే దీనిలో 55 కోట్లు అనేటివి దానిలో భాగంగా వివిధ అంశాలకు చెల్లింపులలో భాగంగా అయితే వీళ్ళు దాంట్లో డిఫాల్ట్ క్లాజ్ ఉన్నది కాబట్టి ఆ చెల్లింపులు అనేటివి జరిగినాయి. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో జరిగినాయి చెల్లింపులు. ఇప్పుడు కేటీఆర్ గారి వ్యక్తిగత ఆదేశాల మేరకు చెల్లింపులు జరుగుతాయి. అంటే ఈ ప్రభుత్వంలో కూడా వ్యక్తిగత ఆదేశాల పైన చెల్లింపులు జరుగుతాయా? జరిగాయి. అది ఒక సంస్థకు సంబంధించిన అధినేత ఎవరైతే ఉంటారో, ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ఆ బాస్ ఎవరైతే ఉంటారో ఆ ఇన్స్ట్రక్షన్స్ మీద పేమెంట్స్ అనేటివి జరుగుతాయి. థ్యాంక్ యూ రామారావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఏదేమైనా తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి ఈ కార్ రేసును హైదరాబాద్ తీసుకొచ్చి దాన్ని విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేస్తే దానికి సంబంధించినటువంటి పేమెంట్స్ ఏవైతున్నాయో ఆ సమయంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం, ఆ సమయంలో కంపెనీలు వెనక్కి వెళ్ళడం, హెచ్ఎండిఏ నిర్ణయం తీసుకోవడం, దట్టు కేటీఆర్ మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో హెచ్ఎండిఏ నుంచి నేరుగా 55 కోట్ల రూపాయలు ఫారెన్ కంపెనీకి, ఏదైతే ఈ కార్ రేస్ సంబంధించినటువంటి కంపెనీ ఉందో సో ఆ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించి ఖర్చు చేశారు, ప్రజల డబ్బును నిబంధనలు ఉల్లంఘించి ఖర్చు చేశారని అటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కేబినెట్ కానీ ఆర్థిక శాఖ అనుమతులు కానీ లేకుండా 55 కోట్ల రూపాయలు విదేశీ సంస్థకు పంపించారంటూ ప్రభుత్వం నుంచి చేస్తున్నటువంటి ఆరోపణలు. బట్ ఇది న్యాయపరంగా గెలిచేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే ప్రజా ప్రయోజనాల కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకవేళ నిజంగానే హెచ్ఎండిఏ బాడీకి చట్టబద్ధంగా తీసుకునేటువంటి నిర్ణయం ఉందంటే కనుక ఇక్కడ వ్యక్తిగత లాభం కాదు, సో ఒక రాష్ట్ర ప్రయోజనం కోసం, అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి నిర్ణయం. సో అవినీతి కేటీఆర్ వ్యక్తిగతంగా చేసింది కాదన్నటువంటి విషయం కనుక రేపు పొద్దున కోర్టులో ప్రూవ్ అయితే కనుక ఈ కేసు వీగిపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది అన్నది కేటీఆర్ తరపున అడ్వకేట్లు మాట్లాడుతున్నటువంటి మాట. ఇప్పటివరకు ఈ కేసులో వాస్తవాలు ఏంటి అన్నది ఇంకా బయటికి రాలేదు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్నది బయటికి రాలేదు. అట్ సేమ్ టైం ఇది పొలిటికల్ వెండట అంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తోంది.
హైకోర్టు ఇప్పటికే దీనికి సంబంధించిన డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఏసీబీ అప్లికేబుల్ కాదు ఈ కేసులో అంటూ కూడా హైకోర్టు ఇప్పటికే డైరెక్షన్స్ ఇచ్చింది. బట్ అయినా కానీ ఈ కేసు ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఇట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. ఇది ప్రభుత్వానికి ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది చూడాలి. బట్ న్యాయపరంగా ఎదుర్కొంటాం, అవినీతి చేయలేదని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి